పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నాసిరకం ఆక్వా సీడ్స్ ఫీడ్స్ కారణంగా రైతులు నష్టపోతున్నారని ప్రముఖ ఆక్వా రైతు పైపోయిన వెంకటరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అవంతి ప్రైవేట్ ఆక్వా సీడ్స్ ఫీడ్స్ కంపెనీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నాణ్యత లేని సీడ్ వల్ల రొయ్యల పెరుగుదల తగ్గి రైతులు పెట్టుబడులు కోల్పోతున్నారని తెలిపారు. సీడ్ ఫీడ్ కంపెనీలపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నాణ్యతను ప్రయోగశాలలో పరీక్షించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్ అందించడం అభినందనీయమని, అదేవిధంగా నాణ్యమైన సీడ్ ఫీడ్ అందేలా చర్యలు తీసుకోవాలని వెంకటరామయ్య కోరారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలా వచ్చింది సరే దగ్గర సరే తర్వాత ఇంకా అది ఏడ్చినది అది ఏడ్చేలాగా ఇది అలాగా మడి పైకి దీనికి ఎన్నుకుంటున్నారు. పైకి చూపించండి సార్. అవి అదే డబ్బా పట్టుకోండి సార్. ఒకటి ఇలా చూడండి. అవంతి బ్యాట్ అవంతి మేతలు అవంతి ఏంటిది? మైనర్ మెట్ అంటే మినరల్ మెట్. అవి బచ్చాంగా ఉన్నాయి సార్. ఒక పాతికి ప్యాకెట్లు ఎన్నో. ఓకే సార్. ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మాది ఉగుంటూరు మండలం కాగుపాడు. ఇక్కడ ఒంటరిగా ఉన్న 10 ఎకరాల చెరువు ఇది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన చెరువు. మాకు సబ్సిడీ కరెంట్ కూడా వస్తుంది. మాకు బయట నుంచి వాటర్ మేము మా చెరువులు ఎప్పుడు పెట్టాం. మాకు బోర్ ఉంది. బోర్ వాటర్ 3 సెలనీటి ఉంటుంది. ఇంకో సెలనీటికి ఆ 3 సెలనీటితోనే మేము వ్యవసాయం చేస్తాం. దానికి తగ్గట్టుగా రొయ్య తెచ్చుకుని మాకు ఇప్పటి వరకు ఎటువంటి వైరస్ అనేది మాకు తెలియదు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వ్యవసాయం చేయడం జరుగుతుంది. కాకపోతే అవంతి సీడ్ అదేదేమా ఇది అరే కొన్నదేది? అవంతి సీడ్ కొన్నదేది? అవంతి ఫీడ్స్ లిమిటెడ్. ఎక్కడి నుంచి డేట్ చూసుకోండి. ఏ రోజున తీసుకొచ్చాము? ఏ రోజున తీసుకొచ్చామండి? తునుకోస్టు నక్కపల్లి తునుకోస్టు. ఇక్కడ నుంచి మేము 9 లక్షల రూపాయలు 9 లక్షల పిల్ల తీసుకొచ్చాం. 9 లక్షల పిల్ల తీసుకొచ్చి దీనికి అయిన కాస్టు ఇదిగో 3,15,000. ఇదిగోండి 3,15,000 వాళ్ళకి బ్యాంకు ద్వారా మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలా మా పేరున్న కంపెనీని మేము నాణ్యమైన సీడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈ చెరువులో ఈ చెరువుని అర్ధంతరంగా పెట్టేవలసి వస్తుంది. ఎంత మేత వేసినా అది పెరగట్లేదు. ఎటువంటి దీనికి కావాల్సినవన్నీ ఎన్నో దీనికి కావాల్సిన వసతులన్నీ మేము ఎక్కువ చేస్తాం. దీనికి కావాల్సిన మినరల్స్ కొడుతున్నాం.
దీనికి కావాల్సిన మందులు కొడుతున్నాం. ఎవరు ఏదడితే ట్రీట్మెంట్ చేసాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రొయ్య మేతలు తింటుంది, కొద్దిగా ఒకరోజు మేత ఆపుతుంది, వైట్ కట్ వచ్చేసింది. ఎలా ఉన్న రొయ్య గిరస మారిపోతుంది. ఇంక గుల్ల కూడా కొట్టట్లేదు రొయ్య ఇది. అంటే ఈరోజు 150 కౌంట్ ఇది, 150 నుంచి 160 కౌంట్ ఇది. 30 కౌంటు 40 కౌంటు పట్టవలసిన ఇంత లాస్ట్ టైం 40 కౌంట్ పెట్టాం. చూపించండి బాబు దోషులో పెట్టి చూపించమ్మా, దోషులో పెట్టి దోషులో పెట్టి చూపించు, అలా చూపించు. ఇగో ఇలాగా సరుకు దిగిపోతుంది. ఇది రోజు రోజుకి నెట్లో కూడా విపరీతంగా వస్తున్నాయి, చిక్ నెట్లో. ఇంకా సరుకు ఉండదు, ఇది ఉన్న కొద్ది దిగిపోద్దండి. మీకు సరుకు ఇటన్ కూడా దొరకదు అని చెప్పేసి పెద్దలందరూ సూచన ప్రకారం మేము దీనికి ఇది ఇలా అవడానికి గల కారణం అంటే ఈహెచ్పి అనే వైరస్ వచ్చింది. దీనికి ఈహెచ్పి అనే వైరస్ సీడ్లోంచి వస్తుంది, చెరువులో ఉండదండి, అది సీడ్లోంచి వస్తుంది ఈహెచ్పి అనే వైరస్. ఆ వైరస్ నిర్ధారణ మేము చేయించాం. ఏ టెస్ట్ అన్ని రకాల టెస్ట్ ఎంత ఉంటే దీనికి ఏహెచ్పి ఉందండి, 24 కౌంట్ ఉంది, ఎక్కువ ఉంది మీరు. కాబట్టి మీరు చెరువుని మీరు కాపాడటం కష్టం. ఇదిగోండి సిపిఎఫ్ ల్యాబ్, ఇది భీమవరం. దీంట్లో మేము టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ వేసుకుని ఈ జబ్బు ఈహెచ్పి ఉన్న జబ్బు ఉందని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ ఈహెచ్పి అనే వైరస్ వస్తే, ఇప్పుడు ఇతర వైరస్ ఏమన్నా వస్తే వెంటనే ఆ రొయ్య పట్టేయడం, మళ్ళీ దానికి కావలసిన ట్రీట్మెంట్ ఇవ్వడం. వారం రోజులు 10 రోజులు మరి దాంట్లో రొయ్య వేసుకోవచ్చు. ఈహెచ్పి అనే జబ్బు వస్తే సుమారు 7 నెలలు 8 నెలలు దీంట్లో మనం రొయ్య వేయడానికి కుదరదు. 7 నెలలు 8 నెలలు పడుతుంది. రైతు ఏమైపోతాడండి, ఈ చెరువునంతా ఎండబెట్టాలి, తోడాలి, దీంట్లో స్కిల్ట్ తీయాలి, దీనికి కావాలని మెడిసిన్స్ కొట్టాలి. చెరువు ఎండబెట్టాలి, చెరువు ఎండుతుందా? ఇప్పుడు నెరలు తీయాలి, చెరువు నెరలు తీయాలి. ఎండడం అంటే స్కిల్ట్ తీయాలి, నెరలు తీయాలి. దీనికి కావాల్సిన మెడిసిన్ అయినా కొట్టడానికి ఎక్కడి నుంచో తీసుకురావాలి. సుమారు ఈ 10 ఎకరాలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 8 నెలలు చెరువు కాడికి పెట్టాలి. రైతు ఏమైపోతాడు, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాది స్టాండర్డ్ కంపెనీ అవంతి ఫీడ్స్ కూడా ఉన్నాయండి. సీడ్ ఎలా ఉంటే ఆ ఫీడ్ కూడా చెక్ చేయించాలి వస్తుంది. ఖచ్చితంగా అవంతి సీడ్ అమ్మినోడిని ఖచ్చితంగా దీని ఆ ల్యాబ్ని రొయ్య హాసిని నేను సీజ్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని దీని తగ్గ ఆక్వ రైతులు కూడా ఆ దగ్గరికి వెళ్ళి ఎవడో సీడ్ కొనొద్దని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాం, వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రతి రైతు తెచ్చుకుంటాడు, వాడేం చేయలేడు. రైతుల్లో యూనిటీ లేదు. ఈహెచ్పి వచ్చిందిరా, అయ్యి బాబు ఈహెచ్పి వచ్చిందా, సచిమార బాబు అంటాం, మళ్ళీ చెరువు ఎండబెట్టుకుంటాం. అమ్మో బాబు నాయనని ఏడడం, చెరువు కట్టుబడి ఏడటం. ఆదుకున్నాడు ఎవడో, రైతును ఆదుకున్నాడు ఎవడో. స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నాయన పిల్లలేదు. మేము ఇదే చెరువులో 97 కౌంట్ పెట్టా, 91 వచ్చింది కౌంటు. చెరువు పడితే 97 కౌంట్ ఎత్తే 100 కౌంట్ వేసాడు. ఏమండి 91 వచ్చింది కదా, ఒకటే కదా పోయింది, పట్టెలను పెట్టాను నేను. 91 వచ్చింది, 100 ఏంటంటే 90 ఏమండి వేయలేదు, 100 కౌంట్ వేశారు. వీళ్ళ కొనటంలో కూడా దారుణమైన పరిస్థితి, సీడ్ అమ్మడంలో దారుణమైన పరిస్థితి. విపరీతమైన మేతల రేట్లు. టన్ను 1,04,000 అయింది. టన్ను 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. 1,04,000 రైతు డబ్బెట్టు కొనలేడు, అరువు తెచ్చుకుంటాడు. ఆడు చెరువు పెట్టేదానికి ఆ టన్నుకి 1,15,000 1,20,000 పడుతుంది. రైతు బతుకుతాడా? ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, మాకు సబ్సిడీ కరెంట్ ఇచ్చాడు. దానివల్ల పోయే ప్రాణం ఎంతగానో నిలబడింది రైతుది. మళ్ళీ ఇటువంటి అరిగట్టాల్సిన పరిస్థితి గవర్నమెంట్ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా చేయవలసిందే ఈ పనులన్నీ. నాణ్యమైన సీడ్ ప్రభుత్వం అందించవలసిందే. ప్రభుత్వం వారు ఇక్కడ పలానా యాసిడ్కి వెళ్ళి మీరు సీడ్ తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి మాకు. వాళ్ళే చెప్పాలి పలానా యాసిడ్ మంచిది, పలానా యాసిడ్ మంచిది అని. అంటే అన్ని రకాల టెస్టులు చేసేవాళ్ళు అక్కడ పిల్ల తెచ్చుకోమని రైతులకు అడ్వైజ్ వాళ్ళే చేయాలి. అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటాం. ఏం చేస్తాం, ఆ నోట ఎక్కడ పిల్ల వేస్తారని మాలో చెప్పుకుంటాం. ఎటువంటి దీని మీద ఇది లేదు. తెచ్చుకుంటాం. రోజు కోట్ల కొలది సీడ్లు అమ్ముతారు వాళ్ళు. కోట్ల కొలది లక్ష సీడు ఒక స్పూన్ వస్తుంది, 4 స్పూన్లు కనీసం ఒక గరిటె నిండా పెడితే ఆ సీడ్ వస్తుంది. డైలీ కోట్ల కొలది అమ్ముతారు. కోటి సీడు 35 లక్షలు కోట్లు అమ్ముతారు. వాళ్ళని ప్రశ్నించేది ఎవడో, వాళ్ళని అడిగేది ఎవడో.
దీని పడే బాధలు ఎవడం ఇవన్నీ బాధలు ఎవడ పడతాడు 8 నెలలు చెరువు కట్టేసి మేము ఏమైపోతాం అసలు మా చెరువు మీద బతికోళ్ళు ఏమైపోతారు